మరి డాక్టర్ గారు ఈరోజు ఎటువంటి పత్యాహారాన్ని మాకు పరిచయం చేస్తున్నారు? ఇవాళ ఏంటంటే అందరూ హ్యాపీగా, ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి పత్యాహారం. సో, అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరికైనా సరే హాయిగా, జాలీగా ఉండాలనిపిస్తుంది కదా! అలా ఒక ఉల్లాసంగా ఉండేటువంటి భావాన్ని కలిగించేటువంటి ఒక మంచి పత్యాహారం చేద్దాం. ఉల్లాసాన్నిచ్చే పత్యాహారానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. పటిక బెల్లం, నెయ్యి, తేనె, నీళ్లు, గోధుమ పిండి. ఈ పత్యాహారాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలేంటో చూసాం కదా. ఇప్పుడు దీని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. మరి డాక్టర్ గారు ముందుగా ఏం చేయాలంటారు? మొట్టమొదట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. అందులో ముందు కొద్దిగా ఒక 25 మిల్లీలీటర్ల ప్రమాణంలో కొంచెం నీళ్లు పోద్దాం అందులో. అంటే ముందు మనం పటిక బెల్లాన్ని వేయాలి అందులో. పటిక బెల్లం మనకి న్యాచురల్గా దొరికేటువంటిది అనమాట. దీనిలో రిఫైన్ అది చేయరు కనుక ఇతర రాసాయనిక పదార్థాలు అవి ఏమి చేరకుండా ఉంటాయి. పటిక బెల్లాన్ని దాదాపుగా ఒక 100 గ్రాముల ప్రమాణంలో ఈ నీళ్ళలో వేసి కరిగించుకోవాలి మనం. మీరంతా కొలత ప్రకారం వేసుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మేము సుమారుగా వేసేస్తుంటాం, మీరు మాత్రం కొలత ప్రకారం చేసుకోవాలి. ఇందులో ఒక 50 గ్రాముల నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 50 గ్రాముల తేనె. అన్నీ మనం చూస్తున్నట్టయితే అన్నీ తీయగా ఉండేవి, బట్ అన్నీ కూడా సహజ సిద్ధంగా దొరికేటువంటివి, ఏమి పెద్దగా రిఫైన్ అది చేయకుండా న్యాచురల్గా ఉండేటువంటి మాట. ఈ తేనె కూడా ఒక 50 గ్రాములు అందులో వేద్దాం. ఇవన్నీ కలిసిపోయి కొంచెం చిక్కబడేలాగా, అంటే మనం పాకం పట్టుకుంటాం కదా పంచదార అవి వేసుకుని, అలా కాకుండా మనం ఏంటంటే ఇందులో తేనె, నెయ్యి, పటిక బెల్లం వేసి పెట్టుకున్నాము. దీన్ని కొంచెం చిక్కబడేలాగా ఒక పాకంలాగా అయ్యేంత వరకు కాచుకోవాలి. కొంచెం పాకం చిక్కబడి, అంటే ఉండపాకం అంటాం కదా, కాస్త కొంచెం చిక్కగా అయిందా లేదా చూసుకొని, అవుతుంది కదా, చిక్కబడుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే ఒక 25 గ్రాములు లేదంటే కొంచెం ఎక్కువగా గోధుమ పిండిని కలుపుకోవాలి. అంటే ఆ పిండి ప్రమాణం ఎంత ఉండాలంటే మనం సుమారుగా చపాతీలు, పూరీలు చేసుకునేటప్పుడు ఎలా పిండి కలుపుతామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా సరిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడంతా బాగా కలిసిపోయింది కదా, పిండి అంతా కూడా ఒక ముద్దలా అయిపోయింది కదా. స్టవ్ ఆపేద్దామా. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇప్పుడు అది చల్లారుతూ ఉంటుంది కదా, ఈ లోపు మనం పెనం పెట్టుకుందాం. స్టవ్ వెలిగించండి. వేడి వస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే మనం చేసుకున్నటువంటి ఆ పిండిని చిన్న చిన్న ఉండలు చేసి అద్ది దాని మీద వేసుకొని కాల్చుకోవాలి మనం. ఇప్పుడు అంటే అందులో నెయ్యి ఉంది కనుక మళ్ళీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఉండల్లా చేసి దీని మీద కాల్చుదాం. ఇప్పుడు చిన్న చిన్న పలుచగా చేయండి. బాగా కాలిందమ్మా, రెండు పక్కల కూడా చక్కగాను కాలిపోయింది డాక్టర్, ఇంక తీసేయచ్చా? రెండు పక్కల కాలిపోతే తీసి దాన్ని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఓకే. అయితే
అయితే ఉల్లాసాన్ని ఇచ్చే పత్యాహారం ఇంతటితో రెడీ అయినట్టు అంటారా డాక్టర్ గారు? చక్కగా రెడీ అయిపోయింది మనకి. అంత చక్కగా పటిక బెల్లము, తేనె, నెయ్యి అన్నీ కూడా ఏంటంటే శరీరానికి మేలు చేసేటువంటివి. ముఖ్యంగా నెయ్యి ఒక బ్రెయిన్ టానిక్‌లా ఉంటుంది. అలాగే తేనె కూడా ఏంటంటే మనకి న్యాచురల్‌గా ఉండేటువంటి షుగర్ అది. అంటే అది కూడా మన మనసుకు ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో, ఇవన్నీ కలిపినటువంటి ఈ పత్యాహారం అన్ని వయసుల వాళ్ళకి ఉపయోగపడేటువంటి చక్కటి ఉల్లాసాన్ని ఇచ్చే పత్యాహారం అన్నమాట. దీన్ని ఎలా తీసుకోవాలంటారు డాక్టర్ గారు? దీన్ని ఎలాగంటే ఒక స్నాక్ లాగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, సాయంత్రం 4 గంటలకు ఏదైనా తినేటప్పుడు ఒక స్నాక్‌లా గానీ ఎవరైనా తీసుకోవచ్చు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎవరైనా సరే, తీపి తినదగిన వాళ్ళందరూ, మధుమేహంతో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా ఎవరైనా సరే పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, సాయంత్రం ఒక స్నాక్ లాగా కానీ చక్కటి ఉల్లాసాన్ని ఇవ్వడానికని ఈ పత్యాహారాన్ని చక్కగా తీసుకోవచ్చు.